పూరా లోకల్. ముఖ్యంగా మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్లో ఈ విధమైన నష్టాలు రావడానికి ముఖ్య కారణం బైబ్యాక్ ఆఫర్ అని అంటున్నారు. ఇది దీంట్లో నిజం ఎంత ఉంది? ఉందండి. బైబ్యాక్ అనేది జరిగిన సరే మరి ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఏం అవ్వట్లేదు. అంటే మేబీ ఆఫ్టర్ 1.5 year నుంచి అయితే ఇవి ఎక్కడ జరగట్లేదు. అంతకుముందు జరిగినాయి పెద్ద నష్టాలలో కంపెనీలో ఒక 5-6 ఎత్తేసారు కదా. ఎత్తేసారు, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, ఎత్తేసారు. చాలా మంది బాధితులు రోడ్ల మీద కూడా వచ్చి ఉన్నారు. ఇవన్నీ ఇంకా ప్రీ లాంచ్లతో పాటే జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ. ఆఫర్లు మంచి ఆఫర్స్ పెట్టేసి బైబ్యాక్స్. అదే అండి, ఇప్పుడు 1 yearలో 12 monthsలోనో లైక్ 18 monthsలో 50% వన్ టైంకి 50% ఆఫర్ ఇస్తా ఉంటారు, లేకపోతే 1+1 అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అది అసలు ఆ రకంగా 1 yearలోనే మనకి 50% ప్రాఫిట్స్ వచ్చే విధంగా అయితే వేరే వాళ్ళు ఈ ట్రెడిషనల్ బిజినెస్ ఏమి ఉండవు కదా రోడ్డు మీద. అసలు వాటిని ఎట్లా నమ్మి పెట్టిరు అనుకుంటున్నారు? ఉండవు, వేరే షాప్స్ ఉండవు, వేరే ట్రేడింగ్ కంపెనీస్ ఉండవు, అందరు రియల్ ఎస్టేట్ పెడతారు కదా. అవును సార్. కాబట్టి ఇది అంటే ఒక మూమెంట్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ అందరూ మనం కళ్ళు మూసిపోయినని చెప్పి అనలేం, కానీ అదొక ఫ్లో అండి, అంతే. అది ప్రీ లాంచ్ ఫ్లో ఇలా తన్నుకొచ్చేసిందో తుఫాన్ లాగా ఇది కూడా అంతే అనమాట. అందులో మనం హైలీ ఎడ్యుకేటెడ్స్ నుంచి ఈరోజు చిన్న చిన్న గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి టెంప్ట్ అయిపోయి అలా పెట్టడం జరిగింది. అంటే ఒక చెట్టుకి కాయ వగరుగా ఉన్నా ఫస్ట్ తిన్నోడు తీపిగా ఉందంటే అందరు అబ్సల్యూట్లీ అది తీపిగానే ఉందని చెప్తారు. అదే జరిగింది. వీళ్ళు ప్రమోట్ చేసే విధానాన్ని బట్టి ఎవరైనా సరే టెంప్ట్ అవుతారండి. అండ్ నౌ నాకు తెలిసి ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో బైబ్యాక్ ఉండదు. అసలు ప్రీ లాంచ్ బైబ్యాక్ అనేది వాష్ అవుట్ అండి, ఇంకా ఉండదు, రాకూడదు కూడా ఇంకా. ఓకే, ఇంకా మొత్తం అప్రూవల్స్ తోటే వెళ్తారు. అప్రూవల్స్ తో వెళ్ళాలి క్లియర్ కట్ గా. రేరాలో ఏదో కొత్త చట్టం వచ్చిందంట కదా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే రేరాలో ఒక ప్రత్యేక అకౌంట్ తీసి ఏదైతే వీళ్ళు కొనుగోలుదారులు పెట్టుబడి నుంచి ఉంది కదా, రేరా వచ్చినప్పటి నుంచి ఉంది. ఎస్క్రో అకౌంట్ అంటారు. ఎస్క్రో అకౌంట్ 70% దాంట్లోనే మనీ వేసి బిల్డర్ కి కొంత ఇవ్వడం. డెఫినెట్ గా ఇది ఎప్పటి నుంచి ఉందండి. ఇది ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు. మరి అయినా మోసాలు ఎందుకు జరిగినాయి సార్? ఒకటి అదే అంటున్నా సార్ నేను, మేబీ మానిటరింగ్ ఇస్ ల్యాబ్స్. అంటే అధికారులు బిల్డర్ కలిసి అంటే ప్రతిసారి కుమ్మకరణం కానీ ల్యాబ్స్ అవడానికి కారణాలు రకరకాల రీజన్స్ ఉంటాయి. రేరాలో జనరల్ గా స్టాఫ్ లేరని చాలా సార్లు విన్నాము. ఇప్పుడు ఒక 48 మందిని రిక్రూట్ చేశారు బాగా వాళ్ళని. మరి ఈవెన్ మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చూస్తున్నాం రోజు సిటీలో. అవునవును, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఈ రోజు ఒక కనీసం హైదరాబాద్ మార్కెట్ చూస్తే ఫుడ్ ఇండస్ట్రీ చాలా వర్స్ట్ గా ఉంది. అవును, 10 లక్షల మందిని పెట్టా సరిపోదేమో. కంటామినేటెడ్ ఫుడ్, అంత ఫాల్స్ ఫుడ్ ఉంటుంది. అలానే రేరా ఫస్ట్ హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ అయినప్పుడు, ఏపీ తెలంగాణ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఏంటంటే స్టాఫ్ ఎవరు లేరు. స్ట్రీమ్ లైన్ అవడానికి, ఆ ప్రొసీజర్స్ అన్ని పబ్లిక్ లో వెళ్ళడానికి ఈవెన్ బిల్డర్స్ డైజెస్ట్ చేసుకోలేపారు ఆ పెట్టినటువంటి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి. అవన్నీ మనకు 2-3 ఏళ్ళు పట్టింది ఈజీగా. 2017 ఆగస్ట్లో ఇంప్లిమెంట్ అయితే 2 ఏళ్ళ వరకు అసలు రేరా చాలా కంపెనీస్ రిజిస్టర్ కూడా చేసుకోలే, యాక్సెప్టెన్స్ కూడా చేయలేదు. తర్వాత గ్రాడ్యువల్లీ ఇక్కడే వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఇంకా అందరికి అవేర్నెస్ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రీ లాంచ్లు ఇంత దారుణంగా అయిన దాని తర్వాత కొద్దిగా స్టిల్గా అయిపోయింది. ఓకే, అంతకుముందు ఇంత అవేర్నెస్ కూడా చెప్పాలంటే ఇప్పుడు రేరా మ్యాండేట్, ప్రతి ప్రాజెక్ట్ రేరా మ్యాండేట్, కంపెనీ మ్యాండేట్, మార్కెటింగ్ అసోసియేట్ కూడా మ్యాండేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఓకే, నౌ ప్రొఫెషనలిజం అనేది ఏర్పడుతూ పోతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యాక్టర్.